రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులైన వారికి వందనాలు. ఒక చిన్న తలంపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 16వ చరణం. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. దేవుడు దావీదు చెయ్యి పట్టుకున్నాడా? పట్టుకోవటం అంటే ఆయన చెయ్యి అందించాడా? పట్టుకునుట అంటే అంటియుండుట, అంటి పెట్టుకొని ఉండుట. ఎల్లప్పుడూ అంటుకొని ఉన్నాడు. దేవుడు తన చేతిని పట్టుకొని ఉండగా దావీదు ఎదుట ఏ శత్రువు కూడా నిలువలేకపోయాడు. 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయము 18వ వచనం. ఫిలిస్తీయులు దండెత్తిరాగా దేవుడు దావీదు రాజుకి అద్భుతమైనటువంటి సహాయం చేశాడు. ఎన్ని మార్లు దావీదు మీదకి వచ్చినా కానీ విజయాన్ని పొందలేకపోయారు. దావీదుని చిన్ననాటి నుండి ఎంతో మంది చేపట్టుకున్నారు. చివరి వరకు ఉన్నది దేవుడు మాత్రమే. దేవుడు పట్టుకున్న ఆ చేతిని చివరి వరకు విడవలేదు. ఆయన మనలను పట్టుకుంటాడు. కులాన్ని చూసి, మతాన్ని చూసి, మనిషి యొక్క స్థితిగతులను చూసి, అందచందాలు చూసి, చదువు, ఉన్నతమైనటువంటి జ్ఞానము, వీటిని బట్టి దేవుడు దగ్గరికి రాడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి బలహీనుడిగా ఉంటాడో, దేవుని మీద ఆధారపడతాడో, దేవుని మీద ఆశపడతాడో, దేవుని వైపు చూస్తాడో, అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు వస్తాడు. అలాంటి వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. దావీదు తనకు కలిగినటువంటి యుద్ధాల్లో కానీ, తన జీవితంలో కలిగినటువంటి శ్రమల్లో కానీ దేవుడి వైపు చూశాడు. దేవునిని ఆశ్రయించాడు, దేవునిని ప్రేమించాడు, దేవుని కోసం ఆశపడ్డాడు, దేవుని మీదనే తన మనస్సును నిలుపుకున్నాడు. కాబట్టి దేవుడు తన శ్రమ కాలంలో, కష్టకాలంలో ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో నుండి దావీదు మీద తన మనస్సును నిలిపాడు. దావీదుని పట్టుకున్నాడు. ఆయన చెయ్యి మనతో లేకపోతే దేనిలోనూ మనం విజయం పొందలేము. ఇది దావీదు గ్రహించాడు. ఇది దావీదు తెలుసుకున్నాడు. దావీదు తన జీవితంలో అనుభవం ద్వారా దీనిని గ్రహించాడు. నా దేవుని చెయ్యి నాతో లేకపోతే నేను దేంట్లో విజయాన్ని పొందలేను. అందుకని తన జీవితంలో మొదటి దేవునికి మొదటి స్థానం. కాబట్టి దేవుడు తన హస్తము ఎప్పటికీ కొరచు చేయల. దేవుడు నీ చేతిని పట్టుకున్నాడా? దేవుడు నిన్ను పట్టుకోవడానికి దేవునికి నీవు అవకాశం ఇస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుని మీద ఆశ పెట్టుకున్నావా? దేవుని మీదే నీ మనసును నిలిపి ఉన్నావా? నన్ను పట్టుకో ప్రభువా అని ఎప్పుడైనా నోరు తెరిచి దేవుని అడిగావా? దేవుడు నిన్ను పట్టుకోవడానికి నీకు ఇష్టమేనా? దేవుడు నిన్ను పట్టుకోవాలని ఆశ ఉన్నదా? ఎవరు నన్ను పట్టుకో అవసరం లేదు, నా బలం నాకు సరిపోతుంది అని అనుకుంటున్నావా? శత్రువు నీకంటే చాలా బలమైన వాడు, నీకంటే చాలా తెలివైన వాడు. జాగ్రత్త. దేవుని అడుగు, నన్ను పట్టుకో ప్రభువా. నీవు ఉంటున్నావే ఆ ఉన్నతమైనటువంటి స్థలం నా మీద నీ దృష్టి ఉంచు ప్రభువా. నా కుటుంబం మీద నీ దృష్టి ఉంచు ప్రభువా. నా చేతిని పట్టుకో ప్రభువా. నీ అద్భుతమైనటువంటి సహాయాన్ని నేను పొందుకున్నట్లుగా నా చేతిని పట్టుకో ప్రభువా. దేవుణ్ణి అడుగుదామా? ఆశ లేనిదే ఆయన మన చేతిని పట్టుకోడు. దేవుణ్ణి అడుగు. సిగ్గుపడకు, భయపడకు, అనుమానించుకో. అయ్యా నన్ను పట్టుకో. నమ్మకమైన దేవుడా, నీ చెయ్యి నా వైపు చాపు. నేను బలం లేనివాడును, నేను నిస్సహాయుడను, నేను బలహీనుడను. నీవు నన్ను పట్టుకోవా? ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు. అయ్యా నిజంగా నీ చెయ్యి నాతో లేకపోతే, నీవు నాతో ఉండకపోతే నేను బలహీనుడను. అయ్యా ఈ లోకము నన్ను ఓడించాలని చూస్తుంది, మమ్మలను ఓడించాలని చూస్తుంది. అయ్యా నన్ను పట్టుకోండి. ఈ బాధలు నన్ను బంధించాలని చూస్తున్నాయి. ఈ శ్రమల వేదనలు నన్ను చుట్టుకోవాలని చూస్తున్నాయి. నీ చెయ్యి నాకు అందించువా. అయ్యా నా వైపు చూడండి. అయ్యా నీవు నన్ను పట్టుకోనండి. అయ్యా నిత్యము నీ వైపు చూచుటకు నాకు సహాయం చేయండి. కృపగల దేవా, నీ మనస్సును నా వైపు ఉంచండి తండ్రి.
నాకు నీ సహాయం అందిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ఈ మనవులు పొందుకున్నాను తండ్రి.